శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి జూలై 1వ తారీఖున అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కట్టండి. మన గురుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు అండి. మీరు సబ్మిట్ చేసిన ఫోన్ నెంబర్ 9391970264. చాలా నమ్మకమైన గురువు గారండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి గమనించినట్లయితే వీరు చాలా నిస్వార్థమైనటువంటి మనసుతో ఉంటారు. అలాగే చూడడానికి చాలా ఆకర్షణీయమైన రూపము కలిగిన వారు. అలాగే వీరి మంచి పనులు కూడా సమాజంలో అందరికి ఉపయోగపడేలాగా ఉంటాయండి. వీరి మంచి మనసు అలాగే వీరు ప్రేమించేటువంటి మనస్తత్వము ఎదుటి వాళ్ళను ఇట్లే ఆకర్షించేలాగా ఉంటాయి. అలాగే ఎవరితో ఎంతవరకు ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే మనకు మంచి స్థానం ఏర్పడుతుంది అనుకుంటూ ఒక గౌరవ స్థానం ఏర్పడుతుంది అనేటువంటి పూర్తి విషయాలు వీరికి బాగా అవగాహన అయితే చెంది ఉంటారు. ఎందుకంటే సమాజంలో వీరికి చాలా ఎక్కువగా అంటే మంచి చెడులను అన్నీ కూడా పరిశీలించి మరి ఒక అవగాహన వచ్చిన వారు ఈ రాశిలో చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతి వారిని కూడా వారి ముఖ అంటే వాళ్ళ యొక్క ముఖ వచ్చేసి చూస్తే వెంటనే వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు, ఏ విధమైనటువంటి అవసరానికి మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమతో మనతో మాట్లాడుతున్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా వీరికి ఎదుటివారి ముఖ వచ్చేసిని బట్టే వీరు చెప్పేటువంటి అంటే మంచి శక్తి యుక్తులు కలిగిన వారని చెప్పుకోవచ్చు. దైవబలం అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే వీరిని నమ్ముకున్న వారిని ఎవరిని కూడా మోసం చేయరు. అలాగే ఎవరినైనా కానీ ఏదైనా కానీ ఒక విషయాన్ని చెప్పినా కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా రహస్యంగా ఉంచుతారు. ఎవరికి కూడా వీరిని మోసం చేయాలటువంటి ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా ఉండదన్నమాట. అంటే వీరు ఎదుటి వ్యక్తుల ద్వారా మోసపోయినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వీరు మాత్రం ఎవరిని మోసం చేయటం కానీ లేదంటే అక్రమంగా ఎవరి దగ్గర కూడా అంటే డబ్బులు సంపాదించి ఎదుటి వాళ్ళని మోసం చేస్తే మనం బాగుపడదామని కానీ ఇలా ఎప్పుడు ఆలోచించరు. నలుగురిలో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకొని వీరికంటూ ఒక స్పెషల్ క్రియేటివిటీని వీరైతే కలిగి ఉంటారు. అలాగే వీరి మనసును అర్థం చేసుకున్న వారు ఎవరు కూడా వీరితో అంత త్వరగా విడిపోరనేది చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మాత్రము ఈ రాశి వారు ఏదైనా కానీ అంటే ఒకటి అనుకున్నారంటే మాత్రం దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోరనమాట. ఈరోజు ఈ పని చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పూర్తయ్యే వరకు నిద్రపోరండి. అలాంటి స్వభావాన్ని కలిగిన వారు అంటే వీరితోటి అంటే వీరితో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే మిత్రుడు, శ్రేయోభిలాషులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారు కూడా వీరి నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ వీరు తెచ్చుకోరనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాట్లాడతారు. సమయానికి ఏదైనా ఎవరికైనా కానీ అవసరం ఏర్పడితే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మొహమాట పడుతూ అయ్యో మనం లేదని చెప్తే వాళ్ళు ఎలా బాధపడతారని చెప్పి వీళ్ళు ఇలాంటి మొహమాటం కూడా లేకుండా ఖచ్చితంగా ఆ మాటనైతే వీళ్ళు చెప్పి తీరుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి తెలియదనే చెప్పాలండి. రేపటి రోజున ఈ రాశి వారికి వీరి వంశంలో ఒక మంచి రోజని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజున వీరు చేపట్టేటువంటి ప్రతి పనిని కూడా వీరు విజయవంతంగా సమర్థవంతంగా చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చేసేటువంటి ఆ పనిలో మంచి మార్పును, లాభాన్ని కూడా వీరు గడిస్తారండి. లాభాన్ని మీరు గడించడమే కాకుండా చాలా రోజుల తర్వాత మీరు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేయడం వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా ముందే పూర్తవడం, ఆ పని వల్ల మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చాలా హ్యాపీగా ఇలా మేము అనుకున్నటువంటి పనిని సక్సెస్ అయ్యేలాగా చేశాము, అది కూడా చాలా త్వరగా మేము చేసాము అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడుతుంది. ఇక అలాగే రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా కొన్ని విషయాల్లో ఒత్తిడికి లోనయ్యేటువంటి సందర్భాలు మీకు ఎదురవుతాయి. అలాంటప్పుడు మీరు ఎప్పుడూ కూడా అంటే ఒకటైతే ఆలోచించుకోండి, మీరు ఎక్కువగా అధిక ఒత్తిడికి గురవటం వల్ల మీ మనసు చాలా అంటే చాలా అలసట చెందడం కానీ ఒత్తిడికి లోనవటం కానీ ఇలాంటివి ఎదురవుతాయన్నమాట. కాబట్టి ఎక్కువగా అధిక ఒత్తిడిని కలిగి ఉండకుండా మీ మనసును కొంచెం ఓవర్గా అంటే కంట్రోల్లో పెట్టుకుంటూ మంచి ఆలోచనలు కలిగి ఉండండి. రేపు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత
ఉదయం సాయంత్రము ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంతేకాకుండా దీపారాధన చేసుకున్న తర్వాత ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని మనసు నిండా కూడా శివయ్యను స్మరించుకుంటూ కాలాన్ని వెళ్ళనివ్వండి. రేపటి రోజున మీ పని మీరు చేసుకుంటూనే చక్కగా మనసులైతే ఓం నమ శివాయ అనుకుంటూ ఉండడం వల్ల పెద్ద పనేం కాదండి. మీ మనసుకు తోచిన విధంగా ఇన్నిసార్లు అని చెప్పి అనుకోకుండా, ఎక్కువగా మనసును కష్టపెట్టుకోకుండా చక్కగా మీరైతే ప్రశాంతంగా ఉండాలంటే మాత్రము దైవనామస్మరణ చాలా ఇంపార్టెంట్. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని రండి. అలాగే రేపటి రోజున మీకు మీ యొక్క అంటే మీ రాశివారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో మీ ప్రేమకు మంచిగా అంటే ఎదురు కుటుంబాలు ఎవరైతే ఇరుగు పొరుగు ఉంటారు కదండి, ఆ కుటుంబాల మధ్య మీరు అనుకున్నటువంటి రెస్పాన్స్ అనేది తప్పకుండా వస్తుంది. వాళ్ళ నుండి మీకు ఒక మంచి శుభవార్త రావడం వల్ల మీరు కూడా చాలా అన్ఎక్సైట్మెంట్గా వచ్చినటువంటి ఆ శుభవార్త వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా మీకు మనసుకు చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా రోజుల నుండి టెన్షన్స్ పడుతూ ఇంట్లో వాళ్ళు ఏమంటారో, లేదంటే మా ప్రేమ వ్యక్తం చేస్తారో, సుముఖం వ్యక్తం చేస్తారో లేదో, అసలు ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్రిక్తత మీలో ఎక్కువగా ఉంటుంది కదా. ప్రేమికులకు మీకు రేపటి రోజున మంచిగా ఎదుటి వ్యక్తుల నుండి మీకు వచ్చేటువంటి రెస్పాన్స్ కూడా మీకు మీ మనసుకు చాలా తేలిగ్గా అనిపించడంలో ఉపయోగపడుతుంది. ఇక అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగుల నుండి మీరు కూడా మంచి లాభాన్ని గడిస్తారు. అలాగే వారి ద్వారా మాట సహాయం కానీ, లేదంటే వారు ఏదైనా మీకు ఒక మంచి మాట చెప్పడం వల్ల మీకు ఆ పనిలో మీరు చేసినటువంటి పనిలో మీకు మంచి జరుగుతుంది అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు లాభదాయకమైన వ్యాపారం పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పడం మాత్రము మీకు ఆ పనిలో మీరు చేసేటువంటి పనిలో మీకు మంచి అయితే జరుగుతుంది. అలాగే మీ పై అధికారుల నుండి కూడా మీకు రేపటి రోజున ప్రశంసల వర్షం అనేది మీరు తప్పకుండా పొందుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారండి. ఇక చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా రేపటి రోజున మీకు అవకాశాలు అయితే వస్తాయి. కొత్తగా ఉద్యోగపరంగా అవకాశాల కోసం ఎదురు చూసే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయని చెప్పుకోవాలండి. ఇలా మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అనుకున్న విధంగా రేపటి రోజున విజయవంతమైనటువంటి ఒక మంచి లైఫ్ అనేది మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార రంగానికి సంబంధించి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా వ్యాపారంలో మీకైతే మంచి లాభాలు అయితే గడిస్తారని చెప్పుకోవాలండి. వ్యాపార పరంగా మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీకు పై అంటే ఎవరైతే మీకంటే సీనియర్స్ ఉంటారు కదా, వ్యాపారులు వారి నుండి మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా రేపటి రోజున మీకు భవిష్యత్తులో అంటే వ్యాపార పరంగా మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు సమృద్ధవంతంగా మీరైతే మీకు దేనికైతే అంటే పెట్టుబడులు పెట్టి ఉంటారు కదా, వాటి నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే గడిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి, అలాగే రంగాల వారికి, కళాత్మక సాంకేతిక, అలాగే విద్య, ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు. ప్రయాణాలు కూడా చాలా అత్యద్భుతంగా మీకైతే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళకి కానీ, లేదంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా ప్రయాణాలు చాలా అనుకూలంగా రేపటి రోజున మీరైతే ఉండటం అయితే చూస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా రోజుల తర్వాత హ్యాపీగా గడిపేటువంటి ఒక మనసుకు మీకు అనిపించేలాగా మీ ప్రవర్తన, అలాగే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కూడా చాలా ఆనందింపజేస్తుంది. పిల్లలతో సమయాన్ని గడపడానికి కూడా మీరు ఇష్టపడతారండి. వారితో సమయాన్ని గడపడమే కాకుండా వారికి అనుకూలంగా ఉండే విధంగా మీ మాట తీరు, అలాగే మీ ప్రవర్తన అదంతా కూడా వారికి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అంటే చాలా రోజుల నుండి ఇలా మాతో టైం అనేది స్పెండ్ చేస్తున్నారు అనేటువంటి భావన ఎదుటి వ్యక్తులకు కూడా కలుగుతుంది. వారితో చాలా చక్కగా ఆనందంగా రేపటి రోజున మీరైతే సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. అలాగే వారితో బయటకు వెళ్ళటము, బయటకు వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయటము, ఇలాంటివి మీ మనసుకు చాలా ఆనందంగా ఉంటాయి. ఇక రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఏంటంటే, బయటకు వెళ్ళినప్పుడు ముక్కు ముఖం తినేటువంటి వ్యక్తులు ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వ్యక్తులు ఉంటారు కదండి, అటువంటి వాళ్ళతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడడం కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలను వాటితో పంచుకోవడం కానీ, ఇటువంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి మీరు తెలియపరిచిన వారు అవుతారు. ఫ్యూచర్లో వారి వల్ల మీకు ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఎవరితో తెలియనటువంటి వ్యక్తులకు నమ్మి మీకు సంబంధించినటువంటి విషయాలను కూడా వారితో పంచుకోవడం మీకు పెద్దగా అంటే మీకు ఫ్యూచర్లో ఏదైనా కానీ ప్రమాదం వాటి వల్ల వచ్చిందనమాట. కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, వారితో ఏ అవసరం అనేది ఇవన్నీ కూడా చూసుకోండి. అలాగే తెలియనటువంటి వ్యక్తులకు కూడా మీకు సంబంధించినటువంటి అంటే మీరు చేసేటువంటి పని గురించి,
వారికి తెలియపరచుకోవడమే చాలా మంచిది. మరి ఈ విధంగా అయితే వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.